హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ బ్లాగ్స్. లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అన్నాను కదా, పని చేసేదంతా చూపిస్తున్నాను అండి. సండే గెస్ట్ వచ్చినారన్న కదా, గురూజీ ఆశ్రమం నుండి మహారాజ్ వచ్చారనమాట. మా ఇంట్లో దిగలేదు, బయట దిగుతారు. వచ్చినప్పుడు ఒక పూట భోజనానికి వచ్చి వెళ్తారు. ఎవ్రీ టైము ఈవినింగ్ 6కి వచ్చేసి నైట్ 9:30కి 11కి వెళ్ళిపోతారు. సత్సంగం కాసేపు చేసి ఈసారి సండే మధ్యాహ్నం లంచ్కి వస్తానన్నారు. సరే లంచ్కి వస్తానన్నారు కదా అని అన్నము, గోంగూర పప్పు, బీన్స్ చేద్దాము అనుకున్నాము. అంతలోపల ఫోన్ చేసి నేను 4ంటికి వస్తాను అంటే, మరి భోజనం అంటే నేను భోజనం చెయ్యను అంటే ఇంకా టిఫిన్ చేస్తారులే అనేసి నేను ముందే కొంచెం ప్లాన్గా పెట్టుకున్నాను. వస్తే ఏం చేయాలని ఊరికి మినప్పప్పు నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టింటి. దాన్ని అప్పుడు పొద్దున రుబ్బేసినాను అనమాట. ఇడ్లీకి రుబ్బినాను ఒక రోజు ముందు. మేము పొద్దున ఆదివారం ఏం చేసామంటే ఇడ్లీ చేసుకొని నల్లకారంతో తినేసాం. 11కు వంట చేద్దాంలే అనుకునేసరికి ఫోన్ వచ్చింది. ఇంకా సరే 4కి వస్తామన్నారు కదా అని నేను 1:30కు కిచెన్లోకి వచ్చినాను. మా పిల్లలు టిఫిన్లు తినేసరికి 11 అయిపోయింది. ఇంకా స్నానం చేసి చక్కగా 1:30కి చేస్తే మహారాజు వచ్చేసరికి అయిపోతుంది కదా అని 1:30 కిచెన్లోకి వచ్చి మినపప్పు రుబ్బి మునప్పప్పు వడలేసినానండి. ఆ తర్వాత సగ్గుబియ్యం పొద్దున్నే తడిపినాను. ఆ తర్వాత ఈ వడలు కాల్చినాక అందులోనే సగ్గుబియ్యం వడలు కాల్చినాను. ఇంకా ఇడ్లీ పెట్టేశాను. పొద్దున మేము పెట్టుకున్నది పాత్ర తోమేసింటిమి, మళ్ళీ 2వ ట్రిప్పు మిగిలిన ఇడ్లీలు పెట్టేశాను అనమాట. ఆ ఇడ్లీలు పెట్టేసి ఇంకా మాకు అన్నం సాంబారు ముందు అది చేసుకున్నాను. ఎందుకంటే సాంబారు 4 గంటలకు మహారాజుకు ఇడ్లీ వడ సాంబారు సగ్గుబియ్యం వడలు ఇలా ప్లాన్ చేసుకున్నవి అన్నీ రెడీ చేసి పెట్టాను అనమాట. ఇంకా అన్నీ కలిపి కొద్దిగా పెడదాంలే, 4కు తింటామన్నారు కదా అనేసి ఇంకా మేము అన్నం సాంబార్ తినేసాం. కొంచెం మహారాజుకి పక్కకు తీసి చట్నీ కూడా చేశాను, పప్పుల చట్నీ కూడా మర్చిపోయా. ఇవన్నీ 1:30 నుండి 4:30 వరకు చేశాను కిచెన్లో ఉండి కదలకుండా. నాకు అంత టైం పట్టింది. ఇన్ని వంటలు నేను ఎక్కువ చేయను కదా, కానీ అన్నీ మైండ్లో ప్లాన్ చేసి పెట్టుకోండి. మహారాజు 4కి వస్తానన్నారా. ఈ చీర ఏం చూపిస్తున్నానంటే నేను పళ్ళుకి జాయింట్ చేసుకున్నా. లోపల జాకెట్ పీస్ వస్తే దాన్ని కట్ చేసి కుట్టకుండా ఇటువైపు వేసుకొని జాయిన్ చేసుకున్నా. ఎప్పుడో చేసుకున్నది, అప్పుడెప్పుడో చూపించాను. మళ్ళీ ఒకసారి కొత్త వాళ్ళు ఉంటారు కదా అని చూపిస్తున్నా. పీకో చేసుకోకుండా నేను ఏం చేశానంటే నాది ఎంబ్రాయిడింగ్ మిషన్లో డిజైనర్ ఉంది, ఆ డిజైన్తో జాయిన్ చేసుకున్నాను. తర్వాత ఎడ్జ్లో కూడా ఓవర్లాక్ చేసుకోకుండా, అదే జిగ్జాగ్ చేసుకోకుండా అదే డిజైన్ లాగా ఆ కలర్ కాంబినేషన్స్ వేసి కుట్టా, అతుకులాగా పడకుండా. మీరు కూడా ఎప్పుడైనా లోపల జాకెట్ పీస్ వచ్చింది అనేది అనుకున్నప్పుడు చీర వెడల్పు తక్కువ ఉంటుంది కదండి, అందుకని నేను జాకెట్ కట్ చేయలేదు. లోపల కట్ చేసి పళ్ళు భాగము ఇలా అతికేసుకున్నా. అలా అతికేసుకోవచ్చు చూడండి. ఇంకా తీరా మహారాజు 6ంటికి వచ్చినారండి. ఇంకా 4:30కు నేను కిచెన్లో 4ంటికి వస్తానన్నారని 3:30కు కిచెన్ కంప్లీట్ చేసుకుంటే 6ంటికి వచ్చినారు కరెక్ట్గా. ఇంకా ఏం చేయాలి, 6ంటికి వచ్చాక ఇప్పుడు భోంచేయను, టీ పెట్టు అన్నారు. బ్లాక్ టీ పెట్టించాము. అప్పుడు సగ్గుబియ్యం వడలు పెట్టించున్నాను, చాలా బాగా నచ్చాయి మహారాజుకు. ఇంకా ఏంటంటే అన్నం తినమన్నారు కనుక ఇట్లా ప్లాన్ చేసింటి. ఎప్పుడు మహారాజు వస్తారన్నా ఇడ్లీ దోశ ఇవే నేను ఎక్కువ పెడతాను, మన సౌత్ ఫుడ్ ఇష్టం అనేసి. గురూజీ ఆశ్రమంలో ఏంటంటే మడి వంట అంటూ ఏమీ లేదు, ఆనియన్ తినకూడదు అనేది ఏం లేదు. అంటే మడి వంట అంటే మనం తినకుండా వంటలు చేయాలి అలాంటివన్నీ లేవన్నమాట మా గురూజీ ఆశ్రమం వాసులకు, ఎవ్వరికి కూడా, సన్యాసులకు. మా గురువుగారు కూడా వచ్చినప్పుడు మేము ఏది పెడితే అది తింటారు. నేను ఇది తింటా అది తింటా, గార్లిక్ తినను, ఆనియన్ తినను, ఆశ్రమం వరకే ఆ నిబంధనలన్నీ. చట్నీ కూడా చేసిన చూడండి. ఇంకా 3 గంటలకు చట్నీ చేసినాను, రాలేదు కదా అనేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాము. మళ్ళీ తినేటప్పుడు రాత్రి హాట్ వాటర్ వేసి కొంచెము దాన్ని సెట్ చేసేసాం కూలింగ్ లేకుండా. ఇంకా అన్నీ చేసేసాను చూడండి. ఆ రోజు ఏమైందంటే మహారాజు ఇంకా టీతో పాటు సగ్గుబియ్యం వడలు పెట్టినా తినేశారు. తర్వాత ఇవి నెక్స్ట్ డే నేను గిన్నెలన్నీ డిష్ వాషర్లో పెట్టుకుంటూ పని మనిషికి సపరేట్గా తీస్తూ చూపిస్తున్నాను అనమాట. ఆమెకు సపరేట్, నాకు అన్ని వంటలు చేసినా కూడా ఎన్ని గిన్నెలు ఉన్నాయి అనేది ఊరికే మీకు అలా చూపిస్తున్నా. మాట్లాడడానికి ఒక వీడియో ఉండాలి కదా మనకి. ఇంకా మహారాజు రాత్రి ఇంకా 9 గంటలప్పుడు మళ్ళీ ఇవే కంటిన్యూషన్ అయినాయి. ఫుడ్ వడలు వేడి చేసి ఇచ్చాము, ఇడ్లీ వేడి చేసి ఇచ్చాము. ఎందుకంటే 3కు వచ్చి తింటానన్నారు కదా మహారాజు. 4కు 3కో 4కో సరిగ్గా టైం గుర్తులేదు. సో ఇప్పుడు అవి అట్లా ఒక ట్రిప్పు వడలు పెట్టేశాను, సగ్గుబియ్యం వడలు. ఇంకా రాత్రికి అన్నీ అవే వేడి చేసాం. వాళ్ళ కోసం వండినవే కదా సపరేట్గా. మేమేమో మా ఆయనను కూర్చొనివ్వలేదు,
ఎందుకంటే మహారాజ్ వాళ్ళు కొంచెము బాగానే తింటారు ఉన్నమాట. ఎందుకంటే 1, 2 అట్లేం తినరు ఈ మహారాజు, కొంచెం బాగా తింటారు. ప్రేమతో పెట్టడం వల్ల కావచ్చు, నేను ఎవరింట్లో తినడం నేను చూడలేదు. సో నేను చేసింది మాత్రం బాగా తింటారు. ఏది పెట్టినా సూపర్ సూపర్ అని తింటారనమాట. ఏం జరిగిందంటే ఎప్పుడు మహారాజు వచ్చినా బాగా తింటారని మనసులో ఆనందం ఉంది. కానీ వీళ్ళకి అలవాట్లే కదా, మనం కారం పెట్టినా కానీ బాగానే తింటారబ్బా అని అనుకునేదాన్ని. ఇబ్బంది పడరు, నార్మల్గా మాకు అలవాట్లేదు వాళ్ళ ఇంట్లో కారం తిని ఈ ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం వచ్చిందని అనకుండా తింటారు అని అనుకున్నా. కూర్చొని మహారాజుతో మాట్లాడేటప్పుడు ఏదో టాపిక్ వచ్చి ఏమన్నారంటే, నాకు గురూజీ ఒక ఆశీర్వాదం ఇచ్చినారు. ఏమని అంటే, నువ్వు ఎక్కడ ఏం తిన్నా అరిగించుకునే కెపాసిటీ నీకు ఇస్తున్నాను అని చెప్పినారంట. సో నాకు ఏది తిన్నా ఏం కాదు అని. అక్కడికి పాపం ఆ సగ్బియ్యం వడలు తిన్నాక కొంచెము గ్యాస్ లాగా అయినట్టు అనిపించింది, ఆయిల్ ఫుడ్ కదా. వెంటనే నీళ్ళల్లో నిమ్మకాయ ఇప్పించుకొని పిండుకొని తాగేసినారు. ఏది నువ్వు చేసింది బాగాలేదని మాత్రం బయటికి చెప్పలేదు. ఆయన 3 తిన్నారు, మళ్ళీ సగ్గుబియ్యం వడలు ఎక్కువ తినలేదు, బ్లాక్ టీ అంతే. రాత్రి మళ్ళీ ఇవే వడలు అనుకొని తినకుంటే, లేదు ఇవి కాదంటే ఇడ్లీ వడ సాంబార్ చట్నీ రాత్రి తినేసి బయలుదేరినారు. ఇలా మా గురువుగారి ఆశ్రమంలో నేను అనుకున్న ఫీలింగ్ మహారాజు బయటికి పెట్టేశారు. చూడండి, అది నేను చెప్పేది. ఇలా మేము ఏదన్నా అనుకుంటే బయటికి చెప్పేస్తారు మహారాజ్ వాళ్ళు. అలా మొన్న కలకట్టా ఇన్సిడెంట్ జరిగింది కదండి, దాని గురించి మాట్లాడుతూ నేను అన్నాను, ఒక మనిషికి తల్లిదండ్రులకు తెలియదా పిల్లల్ని పెంచుతున్నప్పుడు ఎంత దుర్మార్గులని? అందరికీ తెలుస్తుంది కదా ఎవరి పిల్లలు వాళ్ళు ఎంత చెడ్డోళ్ళు అనేది అని అన్నాను. అప్పుడు ఊరికే ఆ టాపిక్ తోటి ఏమన్నారంటే, ఎవరికో ఒకసారి ఎవరో పిల్లోడికి మంచి మనసు లేదంట. సో భగవంతుని ప్రార్థన చేస్తే ఆ పిల్లోడి దుర్బుద్ధి పోయి మంచి గుణాలు వచ్చినాయంట. అట్లా ప్రేయర్ చేస్తే మన పిల్లలకు ఏదన్నా దుర్బుద్ధి ఉంది, మంచోడు కాదని పెంచుతున్నప్పుడు అలా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ఆ పిల్లలు మంచోళ్ళుగా మారుతారు అని చెప్పారనమాట. అందుకని చెప్తున్నా. అప్పుడు అనిపించింది, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియోలో కూడా చెప్పాను, మనం పెంచుతున్నప్పుడే మన పిల్లల బుద్ధి మనకు తెలుస్తుంది. కాకపోతే మనము దాన్ని తల్లిదండ్రులు అన్న ప్రేమతోటి దాన్ని కవర్ చేసుకుంటాం. మన మీదకి వచ్చినప్పుడు అది రివర్స్లో, అప్పుడు మనకు ఇది చెడ్డోళ్ళని అనిపిస్తుంది కదా. అందుకు చెప్తున్నా. అంతేలే, ప్రేయర్ చేస్తే ఇప్పుడు మన కోరికలన్నీ నెరవేరుతాయి కదా. అలాగే మన పిల్లలలో ఏదన్నా దుర్బుద్ధి ఉంటే భగవంతుని ప్రార్థన చేసి, ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది, ఆ ప్రార్థన చేస్తే పోతుందంట భగవంతుణ్ణి. అలా చెడ్డ బుద్ధి పోతుంది అనేది నేను ఫస్ట్ టైం విన్నానండి. అందుకని మీకు చెప్తున్నాను, ఎవరైనా మీ పిల్లలలో మీకు నచ్చని గుణాలు ఏమన్నా ఉంటే భగవంతుణ్ణి ప్రార్థన చేసుకోండి, నాకు నా పిల్లలలో ఈ గుణం నచ్చలేదు, ఈ గుణాన్ని తీసేయండి భగవంతుడా అని. ఎందుకంటే పెద్దగా అయిన తర్వాత ఆ పిల్లలతో మీకు ఏ డిఫరెన్స్ రాకూడదని చెప్తున్నాను. నాకైతే నేను చూశానండి, నా తోబుట్టువుల్ని చిన్నప్పటి నుండి పెరుగుతున్నప్పుడు నా తోబుట్టువులు ఎలాంటి మెంటాలిటీ ఉందో పెద్దగా నాకు కూడా అదే ఉంది, ఏం మార్పు లేదు. మా పేరెంట్స్ కూడా మేము చిన్నప్పుడు చూస్తున్నప్పుడు ఎలా ఉన్నారో పెద్దగా కూడా అలాగే ఉన్నారు, తేడా ఏం లేదు. ఏమంటే ఎవరి మీదికి వాళ్ళ ఎఫెక్ట్ కొట్టే వరకు అది ఎవరికి బయటపడదన్నమాట. ఇంకా తర్వాత ఏదో మాటల్లో వచ్చి ఏమన్నారంటే, మనకు ఏదో టాపిక్స్లో ఈ ట్యాగులు ఉంటాయి కదా, వీళ్ళు మా అమ్మ, మా అక్క, మా అన్న, మా చెల్లి, నా భార్య, నా పిల్లలు, ఇలాంటి ట్యాగులు వేసుకొని ఉన్నంత వరకు మనకు జ్ఞానం ఎక్కువ రాదంట. ఈ ట్యాగులన్నీ తీసేసుకున్న తర్వాత మనకే తెలియని ఒక మంచి జ్ఞానం వచ్చేస్తుందంట. అప్పుడు అనుకున్నా, ఈ ట్యాగులన్నీ సంసారం వద్దనుకున్నప్పుడే కదా మనకు పోయేది. సంసారం కావాలి అనుకొని ఇక్కడ ఉన్నప్పుడు ఎట్లా పోతాయి? సో మనము ఈ వద్దనుకోనిక మనకు కొన్ని పరిస్థితులు దేవుడే కల్పిస్తాడు.